భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రియమైన సోదరి సోదరులారా, యేసుక్రీస్తు వారి నామములో శుభవందనములు తెలియజేస్తున్నాను. మరి కొన్ని వారములు లేక మాసముల తర్వాత మరలా సోషల్ మీడియా ద్వారా మీ ముందు రావటానికి కృప చూపిన దేవదేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు, మరి అనేకులు ఫోన్ కాల్స్ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవాలని మరి ఫోన్ ద్వారా మాట్లాడుతూ, వాట్సాప్ ద్వారా, వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుతూ ఉన్నటువంటి సహోదర సహోదరులు, మరి సేవకులు, అనేకులు, విఘ్నులు, వక్తలు, అలాగన మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి నా శుభవందనములు తెలియజేస్తుంటున్నాను. మరి ఏ విషయంలో, ఏ టాపిక్ మీద ఈ విషయము సోషల్ మీడియా ద్వారా వీక్షకుల మీ ముందుకు రావడానికి మరి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఉంది. అదేంటంటే, ఈ ఇటీవల కాలంలో మరి చిన్నజీఆర్ స్వామీజీ గారిని విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు రకరకాల ప్రశ్నలు మరి వేస్తూ చిన్నజీఆర్ గారు చెప్పే సమాధానము నివృత్తి చేసుకునే దాని కొరకై వారు చేసిన చిరు ప్రయత్నంలో చిన్నజీఆర్ గారు వారికి ఇచ్చినటువంటి, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి మరి సభ్య సమాజానికి, ప్రశ్నించే వారికి తను ఇస్తున్నటువంటి సమాధానములలో మరి అనేకములు కరెక్ట్గా ఉండవచ్చునేమో, కానీ ఏదో ఒకటి మరి తన చిన్నజీఆర్ గారు మాట్లాడినటువంటి, సమాధానం ఇచ్చినటువంటి మాటల్లో మరి కొంచెము దోషము దొరిలిందేమో, లేక తను మరి యాదృచ్ఛికంగా తొందరపాటు పడి సమాధానం ఇచ్చారేమో అన్నటువంటిది నా అభిప్రాయము. మరి వారు తప్పు చెప్పారన్నది నా దృక్పథం ఎంత మాత్రం కాదు, కానీ వారు చెబుతున్నటువంటి సమాధానంలో యాదృచ్ఛికంగా ఒక చిన్న తొందరపాటు దొరిలిందేమో అన్నదే నా అభిప్రాయము. ముఖ్యంగా మరి ఈ విషయంలో మరి చిన్నజీఆర్ గారు కానీ, లేక చిన్నజీఆర్ గారిని మరి అభిమానులు కానీ, భారతదేశంలో ఉన్న హైందవ సహోదరులందరూ ముఖ్యంగా ఈ మాటలో సత్యాన్ని గ్రహించవలసిందిగానే మరి ఈ వీడియోని చేస్తుంటున్నాను. ఇది ఎవరిని తప్పు పట్టడానికి కాదు, ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరి మనోభావాలు దెబ్బతీయటానికి కూడా కాదని ముందుగానే భక్తులు, విఘ్నులైనటువంటి వారు, మరి క్రైస్తవులైనా, ఇస్లామీ వారైనా, భారతదేశంలో ఉన్న హిందూ సహోదరులందరికీ కూడా నేను విన్నవించుకున్న చేతులు జోడించి విన్నవించే విషయం ఏంటంటే, చిన్నజీఆర్ గారు ఈ విషయంలో ఆ సమాధానం ఇస్తూ ఒక చిన్న మరి తప్పు దొరికిపోయిందేమో యాదృచ్ఛికంగా అనేది నా అభిప్రాయము. ఒకవేళ అది అవునో కాదో నిజంగానే నేను అలాంటి సమాధానం ఇచ్చాను, అది నా తొందరపాటు కాదు, యాదృచ్ఛికంగా కాదు అన్నటువంటి అభిప్రాయము ఒకవేళ చిన్నజీఆర్ గారికి ఉందేమో, మరి ఆ విషయం కూడా నాకు తెలీదు. కనుక హిందూ సహోదరులు ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్నది కాదు. ఒకవేళ ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే అది చిన్నజీఆర్ గారికి చేరు పర్యంతము మరి షేర్ చేస్తే ఇంకా మంచిది. ఒకవేళ వారు మరి అది యాదృచ్ఛికంగానే అనేది మరి తెలుసుకుంటారా, లేదా అది సత్యమే నేను చెప్పాను అనేటువంటి మాట కనుక అన్నట్లయితే మరి వారు తొందరపాటు పడ్డారేమో అని నేను విన్నవించక తప్పదు. మరి సహోదరులు, విఘ్నులు, వక్తులైన వారు, హిందూ సహోదరులు
ఈ విషయాన్ని చిత్తగించవలసిందిగా ఈ వీడియోని ప్రారంభం నుంచి ముగింపు వరకు మరి సావధానంతో సద్భావంతో వీక్షించి విని సత్యాన్ని గ్రహించవలసిందిగా ప్రభు పేరట మరి భారతీయుడిగా, సహోదరుడిగా, ఒక సేవకుడిగా ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఈ వీడియో ద్వారానే మనవి చేస్తుంటున్నాను. అదేంటంటే ఆ పిల్లవాడు అనే ప్రశ్న, దేవుడు గొప్పవాడా, మానవుడు గొప్పవాడా అన్నటువంటి ప్రశ్న మరి ఆ పిల్లవాడు వేయలేదు. కానీ దేవుళ్ళని నమ్మాలనా లేక మనుషులను నమ్మాలనా అన్నటువంటి ప్రశ్న ఆ విద్యార్థి మరి చిన్నజీఆర్ గారిని అడిగినట్టుగా ఆ వీడియోలో ఉంది. మరి చిన్నజీఆర్ గారేమో మరి దేవుని నమ్మాలా మనిషిని నమ్మాలనే సమాధానం ఇవ్వకుండా, లేదు దేవుని కంటే మనిషే గొప్పవాడు అన్నటువంటి వేరే సమాధానము ఇచ్చినట్టుగా నా అభిప్రాయము. మరి విఘ్నులు వక్తలైన వారు ఈ విషయాన్ని సావధానంగా సద్భావముగా మరి వీక్షించి సత్యాన్ని గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తుంటున్నాను. చూడండి చిన్నజీఆర్ గారు ఏం మాట్లాడుతూ వచ్చారో ఆ వీడియో ముందుగా మనం వీక్షిద్దాం, ఆ తర్వాత సత్యాన్ని గమనించుదాం. నా పేరు అభినందన్. నేను 7వ తరగతి నుంచి చదువుతున్నాను. మనము మనుషులను ఎక్కువగా నమ్మొచ్చా లేదా దేవుళ్ళని ఎక్కువగా నమ్మొచ్చా? అమ్మా, మనుషుల్ని ఎక్కువ నమ్మచ్చా, దేవుళ్ళని ఎక్కువ నమ్మాలా? దేవుళ్ళు అంటే ఎందుకు ఎవరో? మనం సృష్టించిన వాడు. దేవుళ్ళు అంటే మనని సృష్టించిన వాళ్ళ, మనం సృష్టించిన వాళ్ళ? దేవుళ్ళు అంటే ఆర్ ది హూమ్ వి హ్యావ్ క్రియేటెడ్ ఆర్ హూ క్రియేటెడ్ అస్? Everyone is confused with that. That's now I clarified your Kirtika's doubt. Did you hear that? You didn't hear? My God, my friend. That's okay. There are no many gods, my friend. There is only one God. But there are many administrative staff. They are called Devatas. There are many, so don't get confused, okay? That is number one. And number two, what you asked, who is great? Man is great or God is great, isn't it? It's always man who is great. ఎందుకో తెలుసునా? మరి దేవుణ్ణి కూడా దేవుడని రికగ్నైజ్ చేసేది మనిషే కదా, అంటే మనిషే గ్రేట్. చూశారు కదండి, ఆ పిల్లవాడు మనుషులను నమ్మాలా దేవుళ్ళను నమ్మాలా అని ప్రశ్న వేస్తూ వచ్చాడు. అయితే మరి గొప్పవారు అని పిలువబడుతున్నటువంటి గురువులుగా, పీఠాధిపతిగా పిలువబడుతున్నటువంటి మరి చిన్నజీఆర్ గారు భారతదేశంలో అతి ప్రాముఖ్యమైనటువంటి వారుగా మనందరికీ విదితమే. వారి ప్రవచనాలు, వారి మాట తీరు, వారి విఘ్నత, వారి గొప్పతనము ప్రశంసనీయదగినటువంటి విషయము. వారి సమయస్ఫూర్తి అంత మాత్రమే కాదు, వారి యొక్క మరి ఇతరుల పట్ల మరి వారి వ్యవహరించే విధానము, వారి సంభాషించే విధానము, నా మటుకు నేను చిన్నజీఆర్ గారి ద్వారా వారి మాటలు చాలా గొప్పవిగా నేను గమనిస్తూ వచ్చాను. భారతదేశంలో చిన్నజీఆర్ గారు లాంటి మహానుభావుడు ఉండడము శోచనీయదగినటువంటి విషయమే. వారి యొక్క విధానము చాలా నాకు నచ్చింది. కాబట్టి అలాంటి ఒక మహానుభావుడిగా భారతదేశంలో మనందరము మరి వీక్షిస్తున్నటువంటి వారమే. ఒక మాటలో చెప్పాలంటే చిన్నజీఆర్ గారి మాటలు చాలా అద్భుతమైనటువంటి విధానములు, మరి చక్కని వారి విఘ్నతలు, స్పష్టమైనటువంటి మాటలు, భావోద్రేకము లేనటువంటి మాటలు, రాగద్వేషములు లేనటువంటి మాటలు, వారి సంభాషణ చాలా అద్భుతమైన విధానంలో
నేను ఎన్నోసార్లు వారి వీడియోలను సోషల్ మీడియాలో వీక్షిస్తూ వచ్చాను. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వారిలో చూస్తే మరి ఇద్దరు వ్యక్తులు భారతదేశంలోనే ఉన్నారు. ఒక్కోసారి వారి గురించి మాట్లాడము సబబు కాదేమో కానీ చిన్నజీఆర్ గారి సంభాషణ, వారి మాట విధానము, మరి దైవజనులు లేదా మన్నించండి మరి గొప్పవారిగా పిలువబడుతున్న పీఠాధిపతులుగా ఉన్నటువంటి పరిపూర్ణానంద గారి సంభాషణ చిన్నజీఆర్ గారి సంభాషణ లాగా ఉండదు అని నా బట్టి నేను గ్రహించాను. రెండవ వ్యక్తిగా మనం గమనిస్తే ఇస్కాన్ను ప్రచారం చేస్తున్నటువంటి మరి రాధా మనోహర దాస్ గారి కూడా సంభాషణ కూడా చిన్నజీఆర్ స్వామీజీ గారి సంభాషణలాగా లేనటువంటి సందర్భాలు నేను ఎన్నో వీడియోల ద్వారా వీక్షిస్తూ వచ్చాను. అయితే ఈ సందర్భంలో మరి పరిపూర్ణానంద గారి విషయం కానీ రాధా మనోహర దాస్ విషయాలు కానీ నేనేమి ప్రస్తావించడం లేదు. కానీ చిన్నజీఆర్ గారు ఆ పిల్లవాడు వేసిన ప్రశ్న దేవుళ్ళని నమ్మాలా మనుషులు నమ్మాలా అని ప్రశ్నించినప్పుడు మరి ఆ ప్రశ్నకు సరైన సమాధానముగా చిన్నజీఆర్ గారు ఇస్తే బాగుండేది. కానీ ఆ మాటను దాటవేసి వారు దేవుని కంటే మనిషే గొప్పవాడు, ఎందుకంటే దేవుణ్ణి కూడా గుర్తించేది మనిషే కనుక మనిషే గొప్పవాడు అన్నటువంటి సమాధానం ఇచ్చినట్టుగా ఆ వీడియోలో మనందరము వీక్షిస్తూ వచ్చాము. మీరు ఇంకా ఎంతగానో ఎన్నో వీడియోలు వీక్షించుండొచ్చు చిన్నజీఆర్ గారి సమాధానం ఇచ్చినటువంటి వీడియోలు, ప్రవచనాలు. కాబట్టి వారి సమయస్ఫూర్తి, వారి భాషా శైలి, వారి సంస్కృతి సాంప్రదాయము, వారు మాట్లాడే విధి విధానాలు చాలా అద్భుతమైనవిగా ఉన్నవి. అవి ఎంతగానో అనేకులమైనటువంటి భారతదేశంలో ఉన్న మనందరము భారతీయులమందరము, వారు హిందువులైనా క్రైస్తవులైనా మహమ్మదీయులైనా ఎవరైనా సరే, ఇస్లాం వారైనా ఎవరైనా, మనిషి అనబడి ప్రతి మనిషి ఎవరైనా కావచ్చు, వారి కులము జాతి మతం ఏదైనా ప్రతి మనిషి మరి చిన్నజీఆర్ గారి మాటల విధానాన్ని, మరి వారి సాంప్రదాయ సంస్కృతిని, వారి సంభాషణ భాషా శైలిని మనందరము నేర్చుకొని ఈ లోకంలో ఈ సభ్య సమాజంలో అలాంటి మరి భాషా విధానాన్ని మనమందరము అవలంబిస్తే మంచిదనేది నా అభిప్రాయం కూడాను. అయితే నాకున్నటువంటి చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే పిల్లవాడు మనిషిని నమ్మాలా దేవుణ్ణి నమ్మాలన్నప్పుడు దేవుణ్ణే నమ్మాలని చెప్తే కూడా నేను సంతోషించేవాడిని. ఒకవేళ ఏ దేవుణ్ణి నమ్మాలా అనేది మన తర్వాత క్వశ్చన్గా వచ్చేదేమో, అది వేరే విషయం. కానీ అలాగనే దేవుణ్ణే నమ్మాలని చెప్పకుండా మనిషినే నమ్మాలా అన్నటువంటి ఆన్సర్ కూడా చెప్పకుండా వారు దేవుని కంటే మనిషే గొప్పవాడు అన్నటువంటి సమాచారము ఇచ్చినటువంటి విధానము ఈ భాగంలో మనం చూస్తున్నాం. అయితే ఈ లోకంలో నా అభిప్రాయం ఏంటంటే మనుషుల కంటే కూడా దేవుణ్ణే నమ్మాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయము మనందరికీ విదితమే. అయితే ఆ కోణంలో ప్రభు నాకు ఇచ్చిన తలంపును బట్టి ఆ చిన్న మాటలు మీ గమనాన్ని తీసుకొని రాకముందు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ఈ మాటలను, ఈ సత్యమును, ఆ పిల్లవాడిన ప్రశ్నకు చిన్నజీఆర్ గారు చెప్పిన సమాధానము ప్రభా మరి సబబుగా లేనటువంటి కారణం చేత అయోగ్యుడైన నాకు ఇచ్చిన ఈ తరుణం సత్యవేద గ్రంథములో నుండి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదనేటువంటి మరి ఈ సత్యాన్వేషణలో ఈ సందర్భంలో ప్రభా మీరే సత్యవాక్యము సత్యవేద గ్రంథములో నుండి ఆ పిల్లవాడు సభ్య సమాజము అనేకులకు ఎవరిని నమ్మాలన్నటువంటి విషయము తెలియనట్లుగా సహాయపడమని, చూస్తున్న వీక్షకులందరికంటే నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ పొందమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి మహిమగల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి మరి భారతదేశంలో ప్రపంచ దేశంలో హిందువులుగా క్రైస్తవులుగా ముస్లింలుగా ఉన్నటువంటి సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ వీక్షకులకు వక్తలందరికీ శుభవందనములు తెలియజేస్తూ మరి చిన్నజీఆర్ గారిని పిల్లవాడైన ప్రశ్నకు సమాధానముగా సత్యవేద గ్రంథం బైబిల్ నుండి కొన్ని లేఖనములు మీ గమనమును తీసుకురావాలని ప్రభులను ప్రేరేపిస్తూ వచ్చాడు. మరి ఆ చిన్నజీఆర్ గారు చెప్పిన సమాధానము
ఏ వారంలో చెప్పారో ఏ మాసంలో చెప్పారో కానీ అనేక సహోదరులు, సేవకులు, విశ్వాసులు, విఘ్నులు, యవనస్తులు మరి నన్ను ఫోన్ చేసి ఈ మాటలకు సరైన సమాధానము మీరేమైనా చెప్పగలరా, మీ అభిప్రాయం ఏంటో తెలుపగలరా అన్నటువంటి ప్రశ్నించినప్పుడు కొంతకాలం నేను కూడా ప్రార్థన చేస్తూ వచ్చాను, కొన్ని వారములు. ఆ ప్రార్థన చేసిన తర్వాత ప్రభు నాకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి సత్యవేద గ్రంథంలో నుండి కొన్ని మాటలను మీ గమనంలోనికి తీసుకురావడానికి చిరు ప్రయత్నం చేస్తుంటున్నాను. సద్భావంతో, సదుద్దేశంతో ఈ మాటలను వీక్షించి విని సత్యాన్ని స్వీకరించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట మరి సోదరులకు, సహోదరులకు, విఘ్న భక్తులందరికీ విన్నవించుచుండగా చిత్తగించుడి. సత్యవేద గ్రంథములో నుండి ఒక మాటను, కొన్ని మాటలు చదివి మీ గమనంలో తీసుకొస్తాను. మీరు కూడా చదివి సత్యాన్ని పరిశీలించి అవునో కాదో సత్యాన్ని తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. అనేకమైన సంగతులు ఉన్నాయి, వాటిలో కొన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనములో ఇలా రాయబడింది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్ణుడవు. మహారాజైనటువంటి దావీదు గారు మనుషులందరూ నన్ను నమ్మండి అని ఇక్కడ చెప్పడం లేదు. నేను మనుషులందరికీ గొప్పవాడను అని కూడా ఇక్కడ చెప్పడం లేదు. మహారాజైనప్పటికీ తాను మాట్లాడుతున్న విధానం ఏంటంటే, మా తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్ణుడవు అన్నటువంటి సంభాషణని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అంటే ఇక్కడ మనిషి కంటే దేవుడు ఎంత గొప్పవాడో జ్ఞాపకం చేస్తుంది. మరి మనిషిని నమ్మాలా, గొప్పవాడైన దేవుని నమ్మాలన్నటువంటి విషయము చిరు ప్రయత్నము చేయడానికి, తెలియజేయడానికే ఈ ప్రయత్నము, ఈ వీడియో. రెండవ భాగంగా చూస్తే 29వ అధ్యాయంలోనే ఇదే మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 11వ వచనములో ఇలా రాయబడింది. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు అని రెండవ మాటగా దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఏమనంటే, భూమి ఆకాశములందు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును, ప్రభావమును, పరాక్రమమును, తేజస్సును, ఘనతయు నీకే చెందియున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతినిగా హెచ్చించుకొని ఉన్నావని రెండవ మాటను, అంటే మదిందరి మీద, అంటే మనుషులందరి మీద నువ్వు గొప్పవాడవు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. మూడవదిగా చూస్తే ఇదే మొదటి దినవృత్తాంతములో 29వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామము కొనియాడుచున్నాము. అంటే మనుషులందరికంటే నీ నామము గొప్పది, నువ్వు ప్రభావం గలవాడవు, మనుషులందరికంటే గొప్పవాడవు అని మహారాజైన దావీదు మూడవ విధిగా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నాలుగవదిగా చూస్తే ఇదే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనంలో మహారాజైన దావీదు ఏమంటారు, 4వ భాగాన్ని కూడా చూద్దాం. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుంటున్నట్టుకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగెను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. ఇక్కడ అంటున్నాడు 4వదిగా, ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను. దావీదు మహారాజు అంటున్నాడు, నేనెంత మాత్రపు వాడను. రెండవదిగా అంటున్నాడు, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగెను. కాబట్టి ఇక్కడ మనుషులందరికంటే దేవుడు గొప్పవాడని
మహారాజైన దావీదు ఈ మాటలలో తన మాటల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 5వదిగా చూస్తే 15వ వచనము, ఇదే మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 15వ వచనములో 5వ మాట అంటున్నాడు. 5వ మాట, మా పితరుల యందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడయంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొక్కడును లేడు. అంటే స్థిరమైన వాడవు దేవా నీ ఒక్కడవే. ఈ యావత్ భూమి మీద ఏ మానవుడు కూడా గొప్పవాడు కాడు, నువ్వొక్కడవే గొప్పవాడవు అన్నటువంటి విధానములో 5వ మాట మహారాజైన దావీదు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇది అధ్యాయంలోనే 6వ మాటగా చూస్తే 16వ వచనములో దావీదు గారు ఏమని చెప్తున్నాడో చూడండి. 16వ వచనంలో, మా దేవా యెహోవా నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు. అంటే దేవుడు ఇక్కడ పరిశుద్ధుడు, మనుషులందరూ అపవిత్రులు అన్నటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నారు. అట్లా అంటేటట్లయితే భూమి మీద మనిషి పరిశుద్ధుడు ఎవడు కానేరరు అన్నటువంటి అభిప్రాయాన్ని మహారాజైన దావీదు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుడు పరిశుద్ధుడు, మనుషులందరూ అపవిత్రమైన వారని వాక్యం యొక్క సారాంశము. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, మనుషులు ఎవరు పరిశుద్ధులు కారు. ఒకవేళ ఉంటే పరిశుభ్రంగా ఉండగలరేమో మనుషులు, కానీ పరిశుద్ధత లేనటువంటి వారని, పరిశుద్ధులైన వారు దేవుడు ఒక్కడే అని దావీదు గారు 6వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ విషయంగా చూస్తే ఇది అధ్యాయంలో 17వ వచనంలో 7వ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. నా దేవా నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి. కాబట్టి 7వదిగా చెప్తున్నాడు, మనుషుల హృదయములను పరిశోధించువాడు దేవుడొక్కడే అన్నటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. భూమి మీద ఎవరైనా మానవుడి యొక్క హృదయాన్ని పరిశోధించగలిగినటువంటి మహావక్త ఎవరైనా పుట్టారా? ఎవరు పుట్టలేదండి. కాబట్టి వారు కృతాయుగంలో జన్మించినప్పటికీ, అంత మాత్రమే కాదు త్రేతాయుగంలో జన్మించినప్పటికీ, ద్వాపర యుగంలో జన్మించిన వారైనా, కలియుగంలో జన్మించిన వారైనా ఎదుటి మనిషి యొక్క హృదయాన్ని పరిశోధించగలిగినటువంటి వాడు ఏ మనుషుడు పుట్టలేదని. కాబట్టి హృదయం యొక్క పరిశోధించగలిగిన వాడు నీ ఒక్కడవే దేవాని దావీదు గుర్తించినటువంటి విధానము ఈ వాక్య భాగములలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనుషుడు టెక్నాలజీ ఎంతో సైంటిస్ట్గా అత్యున్నతమైన శ్రేణికి ఎదిగినప్పటికీ ఎన్నో పరికరాలు మానవుడి యొక్క హృదయంతరంగం దేహంలో ఎన్నో రకాల ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసి కనిపెట్టి పరికరాలు ఎన్నో ఉన్నప్పటికీ మానవుడి యొక్క హృదయాన్ని పరిశోధించగలిగినటువంటి ఏ పరికరాన్ని మనుషుడు ఇంకా ఇంతవరకు కనిపెట్టలేదు. అది ఎవరికి సాధ్యము కానటువంటి విషయము, ఒకే ఒకరికి సాధ్యము, అది సృష్టికర్త అయినటువంటి దేవునికి మాత్రమే. కాబట్టి ఆ విషయాన్ని 7వదిగా దావీదు గారు హెచ్చిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, మనుషుల హృదయాన్ని పరిశోధించగలిగిన వాడువు నీ ఒక్కడవే, నీ అంతటి గొప్పవాడు ఏ మనుషుడు లేడని దావీదు మనుషులని తగ్గిస్తూ మనుషుల యొక్క స్వభావాన్ని ఎరిగిన వాడు గనక దైవ స్వభావమును, తన గొప్పతనాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని ఈ భాగములో విశదీకరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. కాబట్టి చిన్నజీఆర్ గారు చెప్పిన మాట ఏంటంటే, దేవుడే గొప్పవాడు అని కూడా చెప్పకుండా మనిషే గొప్పవాడు అని చెప్పడములో తాను తొందరపాటు పడ్డాడేమో అన్నది నా అభిప్రాయము. వారు తప్పు చేశారు, తప్పు మాట్లాడారని నేను సాహసించి చెప్పడానికి ఇష్టపడడం లేదు. ఒక గొప్పగా మహానుభావుణ్ణి నువ్వు తప్పు చేశావు అనడము సాధారణమైన వ్యక్తులకు సబబు కాదు. వారు తొందరపాటు పడ్డారేమో, ఇలా మాట్లాడడము కొంత పొరపాటు జరిగిందేమో
అని చెప్పడము తప్పు కాదు, కానీ వారు తప్పు మాట్లాడారని చెప్పడము 100% తప్పు అవుతుంది అన్నటువంటిది నా అభిప్రాయము. కాబట్టి చిన్నజీఆర్ గారు మనిషే గొప్పవాడు అని చెప్పడము తొందరపాటుగా చెప్పినటువంటి సమాధానమేమో. ఎందుకంటే మహారాజైన దావీదు చెప్తున్నాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ విశదీకరిస్తున్నాడు. అంటే మనిషి దేవుని కంటే తక్కువవాడు అన్నటువంటి విషయము ఇక్కడ అర్థమవుతున్నది. ఎందుకంటే దేవుడు అనేవారు మరి మరణ జననాలకు అతీతమైనటువంటి వాడు. మనిషి అనేవాడు ఎంత గొప్పవాడైనా, ఎంత గురువైనా, ఎంత జ్ఞాని అయినా జనన మరణాలకు అతీతమైన వాడు ఏమాత్రము కాదు. కాబట్టి ఒక నిబంధన కలిగిన వాడు మానవుడు, అతీతమైనటువంటి వాడు ఎంత మాత్రమును కానేరడు. ఎంతటి గురువైనప్పటికీ, ఎంతటి పీఠాధిపతి అయినప్పటికీ, ఎంతటి వక్త అయినప్పటికీ, ఎంతటి జ్ఞాని అయినప్పటికీ, ఎంతటి బాబాలైనప్పటికీ, భూగోళ శాస్త్రము, ఖగోళ శాస్త్రము, ఎన్ని శాస్త్రాలు తెలుసుకున్నప్పటికీ మనుషుడు జనన మరణాలకు మధ్యలో జీవించేవాడు కానీ వాటిని అధిగమించేవాడు కానేరడు గనక దేవుడే గొప్పవాడు అన్నది సత్యవేద గ్రంథం బైబిలు సెలవిస్తున్న ప్రామాణికమైనటువంటి విషయాలు అన్నది నా అభిప్రాయము. ఈ వీడియోని కొంచెము ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలని ప్రభు చేత ప్రేరేపించబడుతున్నాను. కాబట్టి ఇలాగను హృదయాన్ని పరిశోధించగలిగినటువంటి ఏ పీఠాధిపతి కానీ, ఏ బాబా కానీ, ఏ మహానుభావులు కానీ, ఏ మహాత్ములు కానీ, జ్ఞానవంతులు కానీ, పిహెచ్డీలు చేసిన వారు కానీ మానవుడి యొక్క హృదయాన్ని పరిశోధించగలిగిన వారు లేరు లేరు లేరు. కనుకనే మనిషి కంటే దేవుడు గొప్పవాడు, కనుకనే మనిషి కంటే దేవుణ్ణి మాత్రమే నమ్మాలి అని సత్యవేద గ్రంథం బైబిల్లో కూలంకుషంగా విశదీకరిస్తున్నటువంటి మాటలండి. చూడండి, మనం గమనిస్తే ఈ ధాత్రిలో ఏ మనుషుడు కూడా మరణమును జయించిన వాడు లేడు. వారు ఎవరైనప్పటికీ, లేక ఈ పొడమిలో జన్మించినటువంటి ప్రతి మనిషి కూడా మరణమును జయించిన వారు లేరండి. కనుకమైన ప్రేమైన వారులారా, మహానుభావులు వచ్చారు, మహాత్ములు పుట్టారు, గొప్పవారు వచ్చారు, వక్తలు వచ్చారు, గురువులు అనిపించుకున్న వారు ఉన్నారు, పీఠాధిపతులు అనిపించుకున్న వారు ఉన్నారు, ఎంతో విజ్ఞానము తెలిసిన వారు ఉన్నారు, జ్యోతిష్కులు ఉన్నారు. అయినప్పటికీ వీరందరూ కూడా మనుషులే. మనము వారి మాటలు నమ్మవలసినటువంటి అవసరత లేదు. వారు చెప్పినవి కరెక్ట్ అయ్యుండవచ్చు, కాకపోవచ్చు. ఎంతోమంది చెప్తున్నారు, కొన్ని కరెక్ట్ అవుతున్నాయి, కొన్ని ఫెయిల్ అవుతున్నటువంటి విషయాలు. కాబట్టి ప్రేమైన వారులారా, మనము దేవుణ్ణి నమ్మడమే సరైన విషయము. దేవుడే మనిషి కంటే గొప్పవాడు అన్నది ఈ వీడియో ద్వారా సహోదరులందరి వారికి విన్నవించుచుండగా వీక్షించి సత్యాన్ని అవలంబించాలని ప్రభు పేరట సహోదరుడిగా, భారతీయుడిగా, సేవకుడిగా ఈ మాటలను మీ గమనంలోనికి తీసుకొని వస్తుంటున్నాను. కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనుషులందరూ ఏదో ఒక కారణం చేత దుర్మార్గమును, దుష్టత్వమును, పాపిష్టి లక్షణాలు కలిగినటువంటి వారే. వారెంత గొప్పవారైనా పాపమును, దుర్మార్గతను అధిరోహించినటువంటి వారు కానేరని పాపిష్టి చేష్టలు లేక అర్షడ్గుణములకు బంధించబడినటువంటి వారే, బందీలైన వారే మనుషులందరని కూడా నా అభిప్రాయం అండి. కాబట్టి ఒక దుర్మార్గుని నమ్మడంలో ఎంత బుద్ధిహీనతనో చూడండి. ఒక దుర్మార్గుడు మనల్ని సన్మార్గంలోనికి నడిపించలేడండి. ఎలా చెప్పగలము? సన్మార్గంలోనికి నడిపించలేడు. అయితే దేవుడు దుర్మార్గుని మనసు మార్చి సన్మార్గములోనికి నడిపించగలడు ఏనాటికైనా. దేవునికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నవి. ఎంతటి దుర్మార్గులనైనా
తగిన కాలంలో వారి మనసు మార్చి సన్మార్గములోనికి నడిపించగలిగే శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు దేవుడు. ఎందుకనగా దేవుణ్ణే మనం ఎందుకు నమ్మాలి అని మనం ఆలోచన చేస్తే, తిమోతికి రాసిన 2వ పత్రికలో దేవుణ్ణే ఎందుకు నమ్మాలి, ఆ పిల్లవాడు అడిగిన ప్రశ్నకి ఉన్నటువంటి ఆన్సర్ మాత్రమే జ్ఞాపకం చేస్తున్నానండి. చిన్నజయ్యారు గారిని తప్పు పట్టడానికి కానీ, చిన్నజయ్యారు గారు చెప్పింది 100% తప్పనడానికి కాదు, కానీ వారు తొందరపడ్డారేమో అన్న ఒక చిన్న అభిప్రాయం మాత్రమే నేను ఎరిగానండి. 2వ తిమోతికి పత్రిక సత్యవేద గ్రంథం బైబిల్లో తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక వాక్యం రాయబడిందండి. సత్యవేద గ్రంథం బైబిల్లో, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన అంటే దేవుడండి. మనము నమ్మదగని వారము, మనుషులందరూ నమ్మదగినటువంటి వారు కానేరరు. ఎందుకంటే ప్రతి మనిషి ఎదుటి వ్యక్తిని సన్మార్గములోనికి సంపూర్ణముగా వారి మనసు మార్చి నడిపించే సామర్థ్యాలు మానవుడికి లేనే లేవండి. కాబట్టి మనిషి ఎవరు కూడా నమ్మదగినటువంటి వారు కారు. ఈరోజు నమ్మొచ్చు, రేపు వారి జీవితంలో ఎప్పుడైనా తప్పు దొరలొచ్చు, కానీ దేవుడి జీవితంలో ఎప్పుడు తప్పు దొరలనేటువంటి వాడండి. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు అని ఆ పిల్లవానికి ఈ వాక్యము ద్వారా నేను సమాధానము తెలియజేస్తూ ఉంటున్నాను. అలాంటి ఇంకా ఎవరిలో సందేహం ఉన్నా, దేవుళ్ళని నమ్మాలా మనుషులను నమ్మాలని సందేహము కలిగిన ప్రతి వ్యక్తికి చెబుతున్నటువంటి సమాధానము సత్యవేద గ్రంథం బైబిల్ నుండి. చూడండి, మనం గమనించవలసిన విషయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో చూస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయు వాడుననియు నమ్మవలెను కదా. కాబట్టి దేవుడు ఉన్నవాడు అనువాడు, ఆయన నిరంతరం ఉంటాడు, ఆయన సజీవుడు, ఆయనను మరణము ఏమాత్రము బంధించలేనటువంటి వాడు. కనుకనే ఆయన దేవుడయ్యాడు. కనుకనే మనం మరణానికి బందీలమై ఉన్నాము, కనుక మనం మనుషులమయ్యాము. ఆయన మరణమును జయించిన వాడు. ఆయనకే మరణం ఉన్నట్టయితే ఇంకా ఆయన మనతో సమానుడవుతాడు. ఎలా దేవుడవుతాడు? కాబట్టి దేవుడు మరణమును జయించిన వాడు అవుతాడు. కాబట్టి ఆయన దగ్గర ఆయన నమ్మవలేను కదా. ఆయన నమ్మదగినటువంటి వాడు, దేవుడు నమ్మదగినటువంటి వాడని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము లేఖనం సెలవిస్తూ ఉంది. మనుషులందరూ ఏదో ఒక సందర్భంలో గర్విస్తారు. కాబట్టి మనుషులు గర్వాంధులుగా ఉన్నారు, మనుషులు డంబముగా మాట్లాడేవారుగా ఉన్నారు, మనుషులు అతిశయించేవారుగా ఉన్నారు. 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయములో 16-15 వచనాలు కనుక మనం చదువుకోగలిగితే, బైబిల్ ఉన్న వారందరూ మీరు తీసి చదవండి, సత్యాన్ని గ్రహించండి, అవునో కాదో పరిశీలించండి. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము సత్యవేద గ్రంథం బైబిల్లో 16వ వచనము, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. కాబట్టి మనుషులు ఎలాంటి వారైనా గర్వము కలిగినటువంటి వారు అని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. గర్వము కలిగిన వారిని మనం నమ్మవలసిన అవసరత లేదు, రాగద్వేషములు గల వారిని మనం నమ్మవలసిన అవసరత లేదు. దేవుణ్ణి మనం నమ్మాలని లేఖనం సెలవిస్తుంది. 15వ వచనం చూస్తే, మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయ శాస్త్రములు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోనూ ఉంచెను. అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఆశ్చర్యకరమైన సహాయం అంటే అది దేవుని వలన కలిగే విషయము, అది మనుషుల ద్వారా జరిగే విషయం కాదు.
మనుషుల వల్ల జరిగే సహాయము సాధారణమైనది, దానికంత ఆశ్చర్యపోనవసరం లేదండి. దేవుని వలన జరిగినది అంటే అది అద్భుతమైనది, అది ఆశ్చర్యకరమైనది. కాబట్టి అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగినది. దేవుని సహాయము, దేవుని అనుగ్రహం ఉండాలి. మనుషుల అనుగ్రహము కంటే కూడా ప్రామాణికమైనది, అత్యున్నతమైనది దేవుని అనుగ్రహము. కాబట్టి మనం దేవుణ్ణి నమ్మవలసిన వారమై ఉంటున్నాము. మనుషులు ఎవ్వరిని మనము ఆధ్యాత్మిక జీవితములో నమ్మవలసినటువంటి అవసరత లేదండి. భౌతిక విషయం కాదు, దేవుని నమ్మాలా మనిషిని నమ్మాలా అన్న ఆ పిల్లవాడి యొక్క ప్రశ్న ఎలాంటిదంటే ఆత్మ సంబంధమైనది, ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్న వేస్తూ వచ్చాడు. దేవునితో సమానుడు మనుషుడు ఎన్నడూ కూడా కాడు. కనుకనే దేవుని నమ్మాలనా లేక మనిషిని నమ్మాలనా అని ప్రశ్నిస్తూ వచ్చాడు. అంటే ఆ పిల్లవాడి యొక్క ఉద్దేశం, దేవుడు అంటే ఆత్మ సంబంధమైన వాడు, ఆధ్యాత్మికమైనటువంటి వాడు, మనిషి అనగా భౌతిక సంబంధమైన వాడు, తాత్కాలికమైన వాడు అని ఆ పిల్లవాడి ప్రశ్నలో పరమార్థము దాచబడి ఉన్నది. సత్యాన్ని మనం గ్రహించాలి. విఘ్నులు వక్తలైన వారందరూ కూడా భౌతికమైన విషయములలో ఆ పిల్లవాడు ప్రశ్నించలేదు ఏమాత్రము కూడా. అతని ప్రశ్న అది కానే కాదు. ఆధ్యాత్మికమైన విషయంలో ఆత్మ సంబంధమైనదిగా ఆ విద్యార్థి ప్రశ్నించినట్టుగా మనకు అర్థమవుతున్నది. కాబట్టి దేవుని వాక్యం మనం గమనిస్తే 2వ దినవృత్తాంత గ్రంథం 26వ అధ్యాయంలోనే 2వ దినవృత్తాంత గ్రంథం 26వ అధ్యాయంలో 5వ వచనము 3వ వచనము 5వ వచనము కనుక మనం చూడగలిగినట్లయితే 3వ వచనంలో ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 14 ఏళ్ల వాడై యెరూషలేములో 72 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకొల్యా. 5వ వచనం చూస్తే దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరయ్య దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. కాబట్టి గమనించండి ప్రియులారా, ఆశ్రయించడం అంటే నమ్మడము, వారి మాట మీద నమ్మకం ఉంచడము, వారు ఏం చెప్తే దాన్ని పాటించడము అని అర్థము. కాబట్టి ఆశ్రయించడము, మనుషుల్ని ఆశ్రయించడమా దేవుణ్ణి ఆశ్రయించడమా? మనుషుల మాట నమ్మాలా దేవుని మాట నమ్మాలా? ఎవరిని నమ్మాలని ఆ విద్యార్థి ప్రశ్న. ఇక్కడ రాయబడింది, అతడు యెహోవాను అనుసరించినంత కాలం, అతడు యెహోవాని మాట విన్నంత కాలం వర్ధిల్లుతూ వచ్చాడు. అయితే తన కాలము తర్వాత యెహోవా మాట వినడం ఆయన మానేసి మనుషుల మాట వినడము, తన సుబుద్ధి మీద ఆధారపడిన కారణం చేత తన జీవితంలో నష్టం కలుగుతూ వచ్చింది. కాబట్టి ఆ టాపిక్ ఆ విషయం ఇప్పుడు మనము అవసరం లేదు. ఇక్కడ మనకు అర్థమైన విషయం, ఆయన ఎవరిని నమ్మాలి మనం అన్నదే. యెహోవాని ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లెను. మనుషులను నమ్మినంత కాలము మనం వర్ధిల్లుతామన్నటువంటి ఏ మాట కూడా చెప్పలేము. మనుషులందరూ మనం మోసగించే వారే ఉన్నారు. అనేక పర్యాలు మన సన్మార్గంలో నడపకుండా దుర్మార్గంలోనికి నడిపించే మనుషుల భావజాలమే మనకి ఈ లోకంలో ఎక్కువ కనబడుతూ ఉంటున్నది. కనుకనే ప్రేమైన వారలారా, మనము దేవుణ్ణి నమ్మాలి అనడానికి ఆ పిల్లవాడి ప్రశ్నకు బైబిల్లో నుండి సమాధానము ఇస్తుంటున్నాను. ఉదాహరణ కీర్తన 146 కనుక మనం చూడగలిగినట్లయితే, ఉదాహరణ కీర్తన 146లో చూస్తే 146వ కీర్తనలో శతవేద గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది. 146 3, 4 వచనాల్లో చూస్తే, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రములు నొందదగిన వాడు, ఆయన మహాత్మ్యమును గ్రహింప శక్యము కానిది. 4వ వచనంలో, ఒక తరము వారు మరి ఒక తరము వారు ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. కాబట్టి ఆయన మహాత్మ్యం గలవాడు, మహోన్నతమైనటువంటి వాడు, అధికమైన స్తోత్రములు నందదగిన వాడు, ఆయన నిరంతరము ఉన్నవాడు. కాబట్టి నశించి లయమైపోయే మనిషిని కాదు మనం నమ్మవలసింది. మనుషుడంతకాలం అంటే 70-80 సంవత్సరములే అధిక బలం ఉంటా, లేదంటే 120 సంవత్సరములు. ఆ తర్వాత మనిషి భూమి మీద ఏ మనుషుడు కూడా ఉండడం లేదు, మరణిస్తున్నారు.
మరణించే మనిషిని మనం నమ్మాలా, ఆధ్యాత్మికంగా సజీవంగా ఉండే దేవుణ్ణి మనం నమ్మాలా? మరణాన్ని అతీతమైనటువంటి దేవుణ్ణి మనము నమ్మాలి. కాబట్టి ప్రియమైన వారలారా మనం గమనించండి, మనిషిని నమ్మడం అనేది భౌతిక సంబంధమైన విషయంలో నమ్మొచ్చండి. ఆధ్యాత్మిక విషయంలో మనం దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. ఆ పిల్లవాడి సమాధానం సత్యవేద గ్రంథం బైబిల్లో నుండి సమాధానం ఇస్తుంటున్నాను. కనుకనే మనము దేవుణ్ణి నమ్మాలి. నిర్గమాకాండం 14వ అధ్యాయము 13వ వచనంలో చూడగలిగినట్లయితే, సత్యవేద గ్రంథం నిర్గమాకాండం 14వ అధ్యాయము 13వ వచనంలో, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి మనం నమ్మాలని ఒక నాయకుడైన మోషే కూడా చెప్తున్నాడు. దేవుణ్ణే మనం నమ్మాలి. సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. కీర్తన 34లో 8వ వచనము చూడగలిగినట్లయితే, కీర్తన గ్రంథం 34 సత్యవేద గ్రంథంలో దేవుని మాటలు ఏమని రాయించాడో చూడండి. 34వ కీర్తన 8వ వచనం అండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు, లేక ఆయన నమ్మిన నరుడు ధన్యుడని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మనము దేవుణ్ణి నమ్మాలి. నమ్మాలండి. ధన్యుడైన దేవుని నమ్మాలి. దేవుని నమ్మితే మనం ధన్యులం అవుతాం. ఆధ్యాత్మికంగా మనుషులు నమ్మితే ఏనాటికైనా ఆధ్యాత్మికంగా మనం దరిద్రులం అవుతాం. ఒక మహానుభావుడు రాజకీయ నాయకుడు అన్నాడు, మాజీ ముఖ్యమంత్రి ఏమంటూ వచ్చాడో తెలుసండి, నా దగ్గర ఏముంది బూడిద, నన్ను నమ్ముకున్నవాడు గాడిద అని అన్నాడు. ఒక రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మహానుభావుడు నన్ను నమ్ముకున్నవాడు గాడిద అన్నాడంటే, మనిషిని నమ్మకూడదు, దేవుణ్ణి నమ్మండి అని ఆ మాటలో పరమార్థము దాచబడి ఉందని నా అభిప్రాయం అండి. దేవుని వాక్యములు చూస్తే కీర్తన గ్రంథం 118 8వ వచనంలో కనుక మనం చదవగలిగినట్లయితే, కీర్తన 118:8లో సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తున్న మాట, ప్రామాణికమైన బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్న మాట, మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు. మహానుభావుడు నాయకుడైన మోసే చెప్పాడు, మహారాజుల దావీదు కూడా చెప్తూ వచ్చాడు, మనుషులు నమ్మదగిన వారు కారు, దేవుడే నమ్మదగిన వాడని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. కీర్తన 44లో చదవగలిగినట్లయితే, కీర్తన 44లో 6వ వచనం అండి, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు, నా శత్రువుల చేతిలో నుండి మమ్మను. కాబట్టి బలమును నమ్ముకున్న ప్రయోజనం లేదు, కులాన్ని నమ్ముకున్న ప్రయోజనం లేదు, మతాన్ని నమ్మిన ప్రయోజనం లేదు, కవచాన్ని నమ్మిన ప్రయోజనం లేదు, బుల్లెట్ ప్రూఫ్ కారుని నమ్మిన ప్రయోజనం లేదు, మన చుట్టూ ఉన్నటువంటి బాడీ గార్డ్స్ నమ్మిన ప్రయోజనం లేదు. ఇందిరాగాంధీని బాడీ గార్డ్సే చంపుతూ వచ్చారు. ఆమె దేహానికి ఆత్మకు రక్షణ లేకుండా పోయింది. వేల మందిలో ఉన్నప్పటికీ రాజీవ్ గాంధీని చంపుతూ వచ్చారు. కాబట్టి మనుషులను నమ్ముకున్నారు, వారు బాడీ గార్డ్స్ని పెట్టుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ నమ్ముకున్న నీ జీవితంలో ప్రయోజనం లేదు. దేవుని నమ్ముతూనే నీ ఆత్మను నిన్ను కాపాడగలడు ఆయన, ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా. కాబట్టి ఇక్కడ కత్తి కూడా నిన్ను కాపాడలేదు, నీ గన్ను AK-47 నీ ఆయుధము ఏదైనా సరే నిన్ను కాపాడలేదు. నువ్వు దేవుని నమ్ముతూనే నువ్వు కాపాడబడతావు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, కత్తిని నమ్ముకునటం వలన ప్రయోజనము లేదు, నా వింటిని నమ్ముకున్న ప్రయోజనం లేదు, నా కత్తిని నమ్ముకున్న ప్రయోజనము లేదు. దేవుణ్ణి నమ్మాలని సత్యవేద గ్రంథం, ప్రామాణికమైన గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రేమైన వారలారా, మనందరికీ ఇది విదితమే. కాబట్టి మనుషులను కాదు మనం నమ్మాల్సింది, దేవుళ్ళను. మనుషులు నమ్మిన ఇందిరాగాంధీ పరిస్థితి ఏమైంది? మనుషులు నమ్మిన బాడీ గార్డ్స్గా ఉన్నటువంటి, ఎంతో సెక్యూరిటీ ఉన్నటువంటి రాజీవ్ గాంధీ పరిస్థితి ఏమైంది? వేల మందిలో ఉన్నటువంటి పరిస్థితిలో గాంధీ గారి పరిస్థితి ఏమవుతూ వచ్చింది? మనందరికీ విదితమే. ఏ ఆయుధము నిన్ను కాపాడలేదు.
ఏ మనుషులు నిన్ను కాపాడలేరు, దేవుడు నిన్ను కాపాడగలడు. కాబట్టి నువ్వు మనుషులను నమ్మడం కంటే, ఆయుధాలు నమ్మడం కంటే దేవుణ్ణి నమ్మాలని సత్యవేద గ్రంథం ప్రామాణికము సెలవిస్తూ ఉంటుంది. ఈ లోకములు అనేకులు మనల్ని భక్షించేవారేనండి. రక్షకులుగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. వారిలో కొంతమంది భక్షకులు కూడా ఉన్నారు. ఇందిరాగాంధీని భక్షించి వేస్తూ వచ్చారు. కాబట్టి కీర్తన గ్రంథం 46వ కీర్తనలో మొదటి వచనంలో ఇలా రాయబడింది. సత్యవేద గ్రంథం బైబిల్లో మనం చదవగలిగినట్లయితే 46వ కీర్తన మొదటి వచనంలో, దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. సత్యవేద గ్రంథం ఎంత క్షుణ్ణంగా సమాధానం ఇస్తుందో చూడండి. ఆ పిల్లవాడి ప్రశ్నకు అలాంటి అనేకులలో ప్రశ్న తారసపడిన వారందరికీ సత్యవేద గ్రంథమే సరైన సమాధానం ఇస్తుంది. దేవుడు నమ్ముకోదగినటువంటి వాడని జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రేమైన సహోదరి సహోదరులారా, నువ్వెవరైనా సరే, మనుషులు దేవుని కంటే గొప్పవారు కారు. మనుషులు దేవుని అంతటి వారు ఎన్నడూ కారు. కాబట్టి మనుషులను కాదు మనం నమ్మవలసింది, దేవుణ్ణే నమ్మవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని సత్యవేద గ్రంథం బైబిలు బహు క్షుణ్ణంగా సమాధానము ఇస్తూ ఉంది. కొంతమంది మతోన్మాదులు సత్యవేద గ్రంథం అంటే నల్లట్టల పుస్తకం అని, 1500 పేపర్లు కలిగినదని, అదొక మత గ్రంథం అని అంటున్నారు ఎంతోమంది. వారి బుద్ధిహీనతకు విడిచిపెడదాం. విఘ్నులు వక్తలైన వారికి సత్యవేద గ్రంథం యొక్క గొప్పతనం ఏంటో చదివి పరిశీలించిన వారందరూ మహానుభావులు అవుతూ వచ్చారు. కాబట్టి సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, దేవుణ్ణే నమ్మడము సరైనది. ఒక వ్యక్తి అగ్నిగుణం తప్పించుకోవాలంటే దేవుణ్ణి నమ్మాలా, పాప విమోచన పొందాలంటే దేవుణ్ణి నమ్మాలా. జపతపాల వలన, యజ్ఞ యాగముల వలన, నది స్థానముల వలన, కర్మకాండాల వలన ఎవరు కూడా ఒక మానవుని పాప విముక్తిని చేయనేరవు. ఏది కూడా పాప విముక్తిని చేయనేరవు. కాబట్టి పాప విముక్తులు అవ్వాలంటే రక్త ప్రోక్షణం పాప వినాశనం, మరణమును పాపము నుండి మళ్ళీ విముక్తులు చేసి మోక్షములో చేర్చగలిగినటువంటి నామమే యేసు నామము. ఆయన నీ నా పాపముల కొరకై మన రక్షకుడిగా, మనకు దేవుడిగా, మన విమోచకుడుగా, అగ్నిగుణం తప్పించేవాడుగా, యమగుణం తప్పించేవాడుగా, ఆయన నమ్ముకోదగినటువంటి దేవుడిగా ఈ లోకానికి అవతరించిన యుగపురుషుడు, శకపురుషుడు. కాబట్టి ఎవరైతే దేవుని నమ్ముతారో వారు మరణమును, అగ్నిగుండాన్ని తప్పించుకుంటారు, యుగ యుగముల నిత్య రాజ్యంలో ఉండబోతున్నారు. కాబట్టి మనిషిని కాదు దేవుని నమ్మాలని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఎంత ఘోర పాపం అయినా సరే ఆయన త్రోసివేసేవాడు, వాడు తృణీకరించేవాడు కాదు, గేలి చేసేవాడు కాదు, ఎగతాళి చేసేవాడు కాదు, వెలివేసేవాడు కాదు. నువ్వెంత ఘోర పాపమైనా ఆయన దగ్గరకు వస్తే, ఆయన నమ్మితే వెంటనే పాప విముక్తి, పాప క్షమాపణ, శాంతి, సమాధానము, అగ్నిగుండములను భయము లేకుండా యుగ యుగంలో నిత్య రాజ్యంలో ఉండబోతున్నావు. నేను ఆ పాపముల కొరకై యేసుక్రీస్తు చేతుల మేకులు కొట్టబడుతూ వచ్చాయి, పాదాల్లో మేకులు కొట్టబడుతూ, తలలో బుల్ల కిరీటము, డొక్కలో బల్లపోటు, శరీరం అంతా నాగలి చాల వల్ల కొరడాల చేత దున్నబడుతూ వచ్చింది. ఎందుకంటే మనుషుడు నమ్మదగిన వాడు కాడు, మనుషుడు అపవిత్రత గలవాడు, దుర్మార్గము గలవాడు, పాపిష్టి చేష్టలు గలవాడు. కాబట్టి మనిషిని నమ్మితే విమోచన లేదు, నన్నే నమ్మండి విమోచనని ఈ లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. కనుక యేసు రక్తం ప్రతి పాపం నుండి వాళ్ళని కడిగి పవిత్రపరుస్తుంది. ఆయన ఒక్కడు మాత్రమే నమ్ముకోదగిన దేవుడు. నిత్య అగ్నిగుండాన్ని తీర్చుకొని వెళ్ళగల, నిత్య అగ్నిని తప్పించి నిత్య మోక్షానికి చేర్చగల గొప్ప దేవుడని, నమ్మదగిన దేవుడని ఈ మాటలను ఆ పిల్లవాడి ప్రశ్నకు సమాధానంగా మీ ముందుకు తీసుకొచ్చాను. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, నిజమైన దేవుడు, నిజ రక్షకుడు, అగ్నిగుండం తప్పించేవాడు, మానవులకు మరణానికి అతీతమైన వాడు యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే ఈ మాటలు విని ఈ వీడియో వీక్షించి నమ్ముతున్నారో వారి పాపం, చీకటి, అంధకారం, దుష్టత్వం, దుర్మార్గత నుంచి విడిపించండి. శాంతి, సమాధానం దయచండి, సంతోషం దయచండి. అగ్నిగుండం మరణమున భయం తప్పించి నిత్య రాజ్యానికి, మోక్షానికి వారసులుగా చేస్తారమని, నేను విశ్వాసం ఉంచడానికి ఇష్టపడే వారిని దర్శించి ఆకర్షించి నిన్నే నమ్మేటట్లు వారితో మాట్లాడి సమాధానం వారికి దయచేయమని, శాంతి, సమాధానం, నెమ్మదిని కూడా వారికి కలిగించమని వందనములు చెల్లిస్తున్నాం. చిన్నజీఆర్ గారు చెప్పిన ఆ సమాధానము ఒకవేళ తారసపడిందే, తొందరపాటు పడిందేమో ప్రభావం, తను కూడా సత్యాన్ని గ్రహించేటట్లు సహాయపడమని, మరి ఈ మాట తొందరపాటు పడిందని ప్రపంచానికిలో ఉన్న మానవ కోటికి నేను ఈ విషయంలో పొరపాటు చేస్తాను, తొందరపాటు పడి సమాధానం ఇచ్చాను, అది కరెక్ట్ కాదు, దేవుణ్ణే నమ్మాలా, అదే నిజమైనదని
వారు కూడా చెప్పగలిగేటట్లు సహాయపడమని వందనములు చెల్లిస్తూ మనవులు యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వీక్షించిన వక్తలకు, వీక్షణులు, హిందువులకు, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నా సహోదర సహోదరులకు యేసుక్రీస్తు వారి నామములో శుభవందనములు తెలియజేస్తున్న ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యములతో మీరందరూ తులతూగుతూ ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీకు విన్నవించుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.